వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. బంగారం ధరలు భగభగ మండిపోతున్నాయి. ఎండలు మాడు పగలగొట్టినట్టుగా రేట్లు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఎంతలా అంటే ఎక్కడా ఆగనన్నట్టుగా జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. రేపు కొందాంలే అనుకుంటున్న వారికి తెల్లారేసరికి చుక్కలు చూపిస్తోంది. ఒకవైపు డిమాండ్, మరోవైపు ధనత్రయోదశితో బంగారం పరుగులు పెడుతోంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ధరలు దూకుడు మీదున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, పండగల సీజన్ కలిసి రావడంతో పసిడి దూసుకెళ్తోంది. హైదరాబాద్ లో 1,30,000 దాటి పరుగులు తీస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,850కి చేరింది. 22 క్యారెట్ల ధర 1,17,780కు చేరింది. ఏపీలోనూ గోల్డ్ ధర 1,30,000కు చేరువలో ఉంది. బంగారం ధరలే కాదు, వెండి ధరలు కూడా అందనంత ఎత్తుకు వెళ్తున్నాయి. కిలో వెండి దాదాపు 2 లక్షలకు చేరువైంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,85,763గా ఉంది. అంతర్జాతీయ విపణిలోనూ పసిడి ధర విపరీతంగా పెరుగుతోంది. ఇక ఔన్స్ ధర $4,115గా ఉంది. ఈ ధరలు పెరగటానికి అంతా అమెరికానే కారణమంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఎందుకంటే అమెరికాలో షట్డౌన్ ఎత్తివేతపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దాంతో పెట్టుబడిదారులందరూ బంగారంపై డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు. అటు సుంకాల ఇష్యూతో యుఎస్, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు వంటి పరిణామాలతోనూ బంగారంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. దీంతో గోల్డ్లోని ఈటీఎఫ్లకు డిమాండ్ పెరిగిందంటున్నారు విశ్లేషకులు. సెప్టెంబర్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో నిధుల ప్రవాహం పెరిగింది. ఆగస్టులో గోల్డ్ ఫండ్లోకి 2,190 కోట్ల పెట్టుబడులు రాగా సెప్టెంబర్లో మాత్రం 4 గింతలై 8,363 కోట్లకు చేరింది. మరోవైపు ధనత్రయోదశితో పాటు రాబోయే పెళ్లిళ్ల సీజన్తో దేశీయ మార్కెట్లో పసిడికి మరింత డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. వచ్చే ఏడాది ఆరంభం నాటికి బంగారం ధర 1,50,000కు చేరొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 1,50,000 కూడా దాటొచ్చంటున్నారు. ఆల్ టైమ్ హైయెస్ట్ రేట్లకు పెరుగుతున్న బంగారం ధరలకు సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి బిజినెస్ అనలిస్టులు శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఉన్నారు. అదేవిధంగా ప్రభు గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ప్రభు గారు, ముందుగా మనం చూసుకుంటే అంటే ఆల్ టైమ్ హైయెస్ట్ కంటే బంగారం ఎక్కడ ఆగకుండా ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా బంగారం పెరుగుతూనే ఉంటుందంటారా? Both brothers are chasing each other, white and yellow. అవునండి, బంగారం వెండి రెండూ వెళ్తున్నాయి అదే స్పీడ్ లో. నేనంటే అంటే లాగింగ్ కొంచెం గోల్డ్ వచ్చింది అనుకోవచ్చు, మరి సిల్వర్ మట్టుగా ఆగేది కనపడలా. తగ్గేదిలే అంటూ నేను పెరుగుతూనే ఉంటాను అన్నట్టు పెరుగుతోంది. ఎందుకంటే ఇదివరకు 75,000 వచ్చినప్పుడు స్ట్రక్చర్ గా పెరగలేదు. అప్పుడు గోల్డ్ అది సిల్వర్ పొజిషన్స్ బట్టి కమోడిటీస్ లో అప్పుడు మ్యానిపులేషన్ ఆ రకంగా పెరిగింది. అది దడేళ్ళని పడింది, చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అట్లా కాదు, స్టెప్ బై స్టెప్ స్ట్రక్చరల్ గా కన్సంప్షన్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది, రిటైల్ యూసేజ్ పెరుగుతోంది. గోల్డ్ ఇంత పెరిగింది కాబట్టి ఆల్టర్నేట్ గా ఎక్కడ చూడాలి, ఏం పెట్టుకోవాలి, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఐటమ్స్ కొనాలన్నా, ఇంట్లో ఏదన్నా దేవుడి దగ్గర సామాన్లు కొనాలన్నా ఏది పెడతారని జనరల్ గా ఫస్ట్ నుంచి కూడా ఒక ఆచారం కదా. అవునండి, ఫంక్షన్ ఏమైనా మనం బంగారమే గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం కదా ఒకప్పుడు. అది ఇప్పుడు ఇవ్వమనండి ఎవరన్నా, సమస్య లేదు. 13,000 పెట్టి కొనాలంటే ఎట్ ఇస్తారు. 10 గ్రాములు కొనాలంటే 1,30,000 1,50,000 కొనాలా? చాలా డిఫరెన్స్ కదా. ఇప్పుడు కష్టం, చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు ఆల్టర్నేట్ చూస్తారు ఎవరైనా సరే, ఇంత ఎందుకు అనేది ఆల్టర్నేట్ చూస్తారు. కాబట్టి సిల్వర్ మీద ఇది పెరుగుతోంది. మెయిన్ రిటైల్ పర్సెంటేజ్ పెరుగుతున్నా, ఇక్కడ ఇది బాగా ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు నిన్న చూస్తే 5,000 6,000, నిన్న ఎంత ఎస్టర్డే 1,24,502 10 గ్రాములు, ఇవాళ ఎంత అండి 1,26,900. నేను లిస్టెడ్ చెప్తున్నాను. నేను చూస్తే మీకు విపరీతంగా ఇదవుతోంది. అంటే డే బై డే గోల్డ్ కంటే సిల్వరే ముందెళ్తోంది. సో గోల్డ్ పరిస్థితి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంట, దాంతో పాటు అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫర్దర్ రేట్ కట్స్ ఇన్ యుఎస్, అంటే నెక్స్ట్ 2 quarters లో కూడా ఇంట్రెస్ట్ రేట్లు యుఎస్ లో తగ్గిస్తారు అనేది భావన కలిగించారు వాళ్ళు. ఒక ఫీలింగ్ ఇచ్చారు మార్కెట్ కి, ఏది ఫెడ్ పాలసీలో.
సో అప్పుడు దాని అనుగుణంగా ఇక అక్కడ తగ్గుతాయి కాబట్టి సేఫ్ హెవెన్ కి ఎక్కడ వెళ్ళాలి, గోల్డ్కి వెళ్తారు. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇంటర్నేషనల్ వరల్డ్ మొత్తంలో ఇప్పటిదాకా అందరు డాలర్ రిజర్వ్స్ పెట్టుకొని గోల్డ్ రిజర్వ్స్ తక్కువ ఉంది. సో ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు. దట్ ఇస్ అనదర్ రీజన్. సో అనేకమైన కారణాలు, అంటే పెరగడానికి అనేకమైన కారణాలు తీసుకోవచ్చు. అట్లా గోల్డ్ ఇంకా పెరుగుతుందా అంటే, ట్రంప్ డాన్స్ ఉన్నంత వరకు ఆయన ఇంకా కొత్త ఇదే ఇప్పుడు 30% ట్యాక్స్ అన్నారు చైనా మీద, మళ్ళీ అడిషనల్ 100% అన్నారు. రేపొద్దున ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ ఇంకో తేవచ్చు. మళ్ళీ సండే కల్లా ఆయన వాయిస్ టోన్ కొంచెం తగ్గింది. సండే కల్లా మళ్ళీ మేము సెటిల్ చేసుకుంటాం అన్నట్టు మాట్లాడు. అంటే ఒక రకంగా చూస్తే 3000 crores గోల్డ్ సిల్వర్ లో కొంచెం బయింగ్ చేసినట్టు, ఈక్విటీలో షార్ట్ చేసినట్టు ఒక ఇది వస్తుంది. అంత ఒక 1 day ముందు, అంటే ట్రంప్ డిక్లేర్ చేసే 1 day ముందే అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఇది చేశారు, అది నడుస్తోంది. సో ఇది ఈజ్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. ఎందుకంటే స్ట్రాటజీ అన్నారు, ఫస్టే అడిగారు ఏంటంటే ఇట్లా మీది ట్రిలియన్, ఇప్పుడు ఇండియా అంటే 4 trillion 5 trillion, వాళ్ళది ఎంత అండి, ట్రిలియన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపు 4 trillion 5 trillion, మన అంత ఫ్లక్చువేటింగ్ అంటే ఎంత మంది ఇదైపోతారు. అంటే ఏంటిది ఇట్లా అంటే ఇట్స్ స్ట్రాటజీ అన్నారు అప్పుడు. అంటే చూస్తే వాళ్ళు మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తారా, థ్యాంక్ గాడ్ మన వాళ్ళు మన మన ఎమ్మెల్యేస్ కానీ మన ఎంపీస్ కానీ దే ఆర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. వాళ్ళు ఇట్లాంటివి చేయరు. సో అక్కడ చూడండి, అసలు టూ మచ్ ఉంది కదా. ఇంత టూ మచ్ అంటే మామూలుగా ఇన్వెస్టర్స్ ఎంత ఇబ్బంది పడతారు షార్ట్ లో ఉంటే, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత లాస్ లో ఉంటారు. సో ఒక రకంగా వాళ్ళు కంటిన్యూస్ గా కొంచెం పెరుగుతూనే ఉన్నాయి. సో వాళ్ళది టెన్షన్ లో కూడా కొంచెం పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ మటుకు కంటిన్యూస్ గా ఇదవుతుంది. ఇక్కడ మనకి మెయిన్ పొలిటికల్, గ్లోబల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఒకటి, ట్రేడ్ టెన్షన్స్, అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్ 2, యుఎస్ చైనా, వాళ్ళిద్దరు మళ్ళీ స్టార్ట్ అయింది కదా, అదొకటి. ఆ ఎఫెక్ట్ ఏమొస్తుంది, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ గోల్డ్ ట్రేడ్, గ్లోబల్ ట్రేడ్ మీద, ఎకనామిక్ గ్రోత్ మీద డెఫినెట్ గా పెద్దన్నలు ఇద్దరు కొట్టుకుంటే దాని ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే చైనాతో ఎవరు పెట్టుకోకూడదు, యుఎస్ తో కూడా పెట్టుకోకూడదు జనరల్ గా. వాళ్ళిద్దరే ఇదవుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా. అడిషనల్ 100% ట్యాక్స్ అన్నారు, 130% November 10th కి యాక్చువల్ గా, అది November 1st తీసుకొచ్చాడు మళ్ళీ ఆయన. ఎందుకని, రేర్ ఎర్త్ మెటల్స్ ఆయన చెప్పినట్టు పర్సంటేజ్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ ఏ కంట్రీకైనా. మొత్తం రేర్ ఎర్త్ మెటల్స్ డిపెండ్ అవుతుంది. ఎక్కడి నుంచి, డిఫెన్స్ నుంచి, ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి, ఎక్కడైనా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కావాల్సింది, అవి లేకపోతే చేయలేదు. సో దాని మీద ప్రెషర్ చేసి ఆయన చెప్పినట్టుగా చేయాలంటే మరి అవతల చైనా కంట్రోల్ ఉంది. 60-70% రేర్ ఎర్త్ మెటల్స్ వాళ్ళ కంట్రోల్ ఉంది. వాళ్ళు చెప్పిన మాట వినాలి, కానీ నేను చెప్పిన మాట వినాలంటే ఎట కుదురుద్ది. సో దానివల్ల ఇంకా ఇది వస్తుంది. సో రేట్ కట్స్ మనం అనుకున్నాం సెంట్రల్ బ్యాంక్స్, ఇవి మొత్తానికి చూస్తే స్ట్రాంగ్ ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ కూడా వస్తున్నాయి భయంకర. అవి ఒక్కొక్క స్టేజ్ లో అయితే యూటీఐ అనుకుంటా, ఈటీఎఫ్స్ కూడా ఆపేసే స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే ఓవర్ఫ్లో డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి, వాళ్ళ దగ్గర కూడా యూనిట్స్ ఉండాలి కదా. బాగా ఇన్ఫ్లోస్ డ్రైవింగ్ బాగా వస్తున్నాయి లోపలికి. సో అన్ప్రెసిడెంట్ లెవెల్స్కి వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళకు కూడా భయం వేస్తుంది, ఈటీఎఫ్ వాళ్ళు కూడా షివర్ అయిపోతున్నారు, ఇక ఫ్లో ఇలా వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇక ఆగేది కనపడలే ఇక్కడ. ఎప్పుడు ఆగుతుంది, మన లాస్ట్ ఇయర్ చూడండి, దివాళీకి వరకు కొంచెం పెరిగింది, దివాళీ దాకా పెరిగింది. ఈ సంవత్సరం మన దివాళీకి హాల్ టైం వస్తామా అనేది ఒక్కసారి అనిపిస్తుంది, ఫ్లో చూస్తే వచ్చేస్తాం అనిపిస్తుంది, ఒక్కోసారి డౌట్ వస్తుంది. సో ఏది ఏమైనా డిసెంబర్ లోపల జెఫ్రీస్ చెప్పినట్టు 26,600 రావచ్చా అంటే 26,600 వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, దివాళీ తర్వాత నుంచి జనరల్ గా లాస్ట్ ఇయర్ మార్కెట్ పడితే ఈ సంవత్సరం దివాళీ తర్వాత నుంచి మార్కెట్ పెరుగుద్దా, ఎందుకంటే ఇవన్నీ సెటిల్ అవుతాయా, యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ ఎప్పుడైతే సెటిల్ అవుతాయో దెన్ ద మార్కెట్ టర్న్స్ యూ టర్న్, దెన్ గోల్డ్ కూడా డౌన్ టర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంతవరకు అంటే విపరీతంగా పడిపోయే ఛాన్స్ లేవు, కొంతవరకు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జనరల్ గా పెరిగింది కాబట్టి 10-20% పడే ఛాన్సులు ఉంటాయి. ఓకే శ్రీరామ్ చంద్రమూర్తి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మనకి గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ఎక్కువగా రావడం వల్ల బంగారం రేట్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయంటారు. అసలు ఫండ్స్ ఏ విధంగా ఉన్నాయంటారు వీటికి సంబంధించి? ఈటీఎఫ్స్ అన్ని కూడా ఇప్పుడు మల్టీ అసెట్ కంపెనీస్ లాగా లాస్ట్ 1 year నుంచి కూడా గోల్డ్ మీద, సిల్వర్ మీద, బులియన్ మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అనేది స్టార్ట్ చేస్తారు మేడం.
సో ఇవన్నీ ఎప్పటి నుంచి కూడా ఉన్నాయి, కానీ ఇంత ఫాస్ట్ గ్రోత్ అనేది ఈ ఇయర్లోనే మనం చూస్తున్నాం. లాస్ట్ 2 years నుంచి కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రియలైజ్ అయ్యాయి గోల్డ్ సిల్వర్ గ్రోత్ ఉంది అని. సో వాటికి కొంత అసెట్ అలొకేట్ చేశారు. సో ఎప్పుడైతే మనం 1 lakh దాటిందో గోల్డ్ అనేది, అకస్మాత్తుగా దాటి అక్కడి నుంచి అంతా కూడా రేట్ అంతా కూడా మనందరం కూడా నిజంగానే షాకింగ్ అవుతున్నాం. అసలు ఇంత ఫాస్ట్గా గ్రో అవటం, డైలీ 1000, 2000, 3000, ఇవాళైతే 2500 మూవ్మెంట్. ఇవాళ అసలు యాక్చువల్ గోల్డ్ తగ్గాలి. యాక్చువల్గా అమ్మాస్ రిలీజ్ చేశారు, పీస్ జరిగింది, 20 మంది ఇంటర్నేషనల్ లీడర్స్ అక్కడ కలిశారు. అయినా ఈజిప్ట్లో ఒక అగ్రిమెంట్ అయింది, పాలస్తీనాకి గాజాకి ఒక యుద్ధం జరిగింది, బందీని పంపించారు. యాక్చువల్గా గోల్డ్ తగ్గాల్సిన టైం అది, కానీ యుఎస్ షట్ డౌన్ అవటం అనేది ఇక్కడ మళ్ళీ ఒక మేజర్ వీక్నెస్ అవటం. సో ఇంటర్నేషనల్గా ఏమవుతుందంటే ప్రతి లాస్ట్ 2-3 months నుంచి విపరీతమైన టెర్రర్ అనేది జరుగుతుంది, కాబట్టి గోల్డ్ మీద మేజర్గా అవుతుంది. సో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ తర్వాత అందరూ కూడా కొంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనందరికీ లాస్ట్ 10 days నుంచి మనం మాట్లాడుతున్న ప్రతిసారి కూడా అనుకుంటున్నాం ఇంకా పెరుగుతుందా, ఇంకా పెరుగుతుందా, ఇక్కడ కొనాలా అని. సో హై రేట్ అయితే మనమైతే కొనటమే బెటర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఏంటంటే డౌన్ సైడ్ కూడా మనం యాడ్ చేసుకునేటట్టు కొనండి. సో 1 year 2 years ఆరిజిన్ అనేది పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. మనందరికి తెలిసిందే ఇది హై రేటు. సో నార్మల్ ఇన్వెస్టర్స్కి ఏంటంటే కొనాలా అనేది మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఈటీఎఫ్స్ బెస్ట్ ఆప్షన్ కింద చూసుకోవచ్చు, ఈ గ్రామ్ చూసుకోవచ్చు. అలా మనం ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది రైటే. ఇంకా పెరుగుతుంది అని చూస్తే సిచ్యుయేషన్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయనే కనపడుతున్నాయి. టెక్నికల్గా గోల్డ్ 4000 ఇంటర్నేషనల్గా 4000 బిలో ఉంటేనే వీక్నెస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 4100, 120 ఆ రేంజ్ దాకా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎక్కడ కూడా 4000 బిలో అయితేనే కొంచెం మనకి వీక్నెస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో చాలా ర్యాలీ అయితే జరుగుతుంది. సో ఈ ర్యాలీ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది ఏంటని చూస్తుంటే మనకు అర్థమవుతున్న సిచ్యుయేషన్ ఏంటంటే ఇది ఊరికే మామూలుగా ర్యాలీ లాగా రాలేదు, ఒక బ్యాక్డ్ బై సమ్ రీజన్తో వచ్చింది. ఎందుకంటే యుఎస్ డాలర్ని నమ్మట్లేదు, బేసిక్గా యుఎస్ని అసలు నమ్మట్లేదు. ఆ చేసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా రిమైనింగ్ అన్ని కంట్రీస్కి అగ్నెస్ట్గా ఉన్నాయి. కాబట్టి అన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే గోల్డ్ కొంటున్నాయి. ఇదైతే ఓపెన్ మ్యాటర్ అవుతుంది. సో కాబట్టి ఇది ఇంకా ఈయనున్న 2 ఏళ్ళు నెక్స్ట్ మేబీ జనవరిలో ఆయన 1 year అయితే కొంచెం తగ్గుతాడేమో ట్రంప్ గారు అనేది చూసుకుంటే ఇంకా 3 years ఉంటుంది కాబట్టి. సో ఆ పాయింట్లో చూసుకుంటే ఈ 1 year కూడా ఇప్పుడు నెక్స్ట్ 3 years మీరు అన్నట్టు అసలు 1,50,000 ఈ 3 నెలలు 4 నెలలు కూడా రావచ్చా అంటే ఇప్పుడున్న స్పీడ్ చూస్తే అలాగే ఉంది. సిల్వర్ అయితే 2 lakh అని లాస్ట్ 10 days బ్యాక్ 2 lakh వస్తుందా రాదా అన్న డౌట్గా అనుకున్నాం. ఇప్పుడు అసలు 1,35,000 ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 1,70,65 దాకా వచ్చింది. సో ఇంకేముంది, ఇక 30,000 ఇయర్ ఎండ్ దీపావళికి ఇయర్ ఎండ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే 7,000 సిల్వర్ ఎంసెక్స్ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ తగ్గినప్పుడేమో 4,000, 5,000 పాయింట్స్ తగ్గుతుంది, మళ్ళీ అమ్మటే పెరిగాయి. ఇవాళ సిల్వర్ ఎంసెక్స్ రేట్లు చూసుకుంటే అసలు నిజంగా అసలు ఎంత వొలటిలిటీ ఉందంటే 1,64 నుంచి 1,56కి వచ్చింది, ఇప్పుడు 1,60 వచ్చింది. అంటే ఒక 10 minutes 15 minutesలో 5,000 పాయింట్స్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అవుతుంది. సో ట్రేడర్స్కి మేము అందరం చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎంసెక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కొంచెం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇన్వెస్టర్స్కి ఏమో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనం చూసుకుంటే అంటే బంగారం ఎక్కువ ధరలు ఉన్నప్పుడు కాకుండా మినిమంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటారు. మరి ఇప్పుడు బంగారం ఇంకా పెరుగుతూనే ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఆల్ టైమ్ హై రేట్లో ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అంటే ఈ మధ్యలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనంటారా? కరెక్టే. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మేము చెప్పేది ఏంటంటే అడ్వైజ్ ఒక 20%, ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలు ఉంది అనుకోండి, ఒక 30 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ డిప్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. దీన్నే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్నది ఏమవుతుందంటే పెరిగి మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేది లాస్ట్ మన హిస్టరీ చూసుకుంటే. బట్ 2025లో ఇప్పుడున్న దీనికి ఏమవుతుందంటే ఫండమెంటల్గా రీజన్ అనేది బిలీవబుల్ రీజన్ అనేది కనపడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి తగ్గిన ఒక 20,000 తగ్గటమే కానీ మళ్ళీ ఇంకా బిలో లెవెల్స్కి ఛాన్సెస్ చాలా కష్టంగా ఉన్నాయి. కాబట్టి ఒక 30% అలా ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే, తప్పదు మనం. ఎందుకంటే ఇంకా పెరుగుతున్న అదే ఉన్నప్పుడు ఇది తక్కువ రేట్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అడ్వైజ్ చేసేది ఏంటంటే 30% అలా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవ్రీ 20%, 10% పాలకు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే,
ప్రభు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే గోల్డ్ రేటు ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా సరే మనం బంగారమే ఎక్కువగా గిఫ్ట్లు ఇచ్చేవారం. ఇప్పుడు అటు నుంచి ఇప్పుడు మనం మొత్తం వెండి వైపు ఎక్కువగా టర్న్ అయ్యాం. అంటే వెండి ఆర్టికల్స్ కానీ లేదంటే ఇప్పుడు వస్తున్న ఆర్నమెంట్స్ కూడా మొత్తం సిల్వర్లోనే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందుకని సిల్వర్ ధరలు కూడా పెరుగుతున్నాయి అంటారా? రిటైల్ పర్సంటేజ్ పెరిగింది. సో ఆల్టర్నేట్, ఎందుకంటే రేట్ పెరిగినప్పుడు ఆల్టర్నేట్ మనం కూడా తక్కువలో చూసుకుందాము, ఇంత ఎందుకు అనేది ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా, ఇంత ఎక్కువ పెట్టాలంటే. సో అందుకని డైవర్షన్ అవుతుంది కాబట్టి అప్పుడు అందరూ దాని మీదకి వెళ్తున్నారు. గోల్డ్ షాపులు చూడండి, ఇదివరకు దగదగలు కనపడేవి, ఇప్పుడు వైట్ దగదగలు కనపడుతున్నాయి. ఎల్లో తక్కువైంది. అది కూడా షాపుల్లో ఎక్కువ మంది ఆడవాళ్లే ఉన్నారు. ఇప్పటికే ఆడవాళ్లే ప్రీషియస్ మెటల్ కాబట్టి ఎక్కువ ఫంక్షన్ అన్నా ఏదైనా ఫస్ట్ వాళ్ళే కొంటారు. కానీ ఎవరు కొంటున్నారు? ఆల్రెడీ ఆర్నమెంట్స్ ఉన్న వాళ్ళు ఆర్నమెంట్స్, లేటెస్ట్ ఆర్నమెంట్స్ కోసం చేంజ్ చేసి ఆ రేట్ అడ్జస్ట్మెంట్, అంటే ఆ రేట్ డిఫరెన్స్ కోసం ఆ పేమెంట్ చేస్తూ అలా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఫ్రెష్ బయింగ్ అవ్వట్లేదు. మీరు షాప్ వాళ్ళు ఎవరిని అడిగినా ఫుట్ ఫాల్స్ అయింది, బాగా తగ్గింది, ఫుట్ ఫాల్స్ బాగా తగ్గింది. సో ఎందుకంటే ఇంత రేట్ ఉన్నప్పుడు ఎవరైనా ఆగుతారు. ఇక తప్పదు అనుకోండి, మ్యారేజ్ ఉంది, ఫంక్షన్ ఉంది, రేపు నెలలో ఫంక్షన్ ఉందంటే 1,50,000 కాదు 2 లక్షలున్నా కొనాల్సిందే కదా. ఇప్పుడు నేనేమంటానంటే గోల్డ్ ఇంత పెరిగింది, మేము ఇప్పుడు కొనుక్కోవచ్చా అనే వాళ్ళకి సలహాలు ఏంటి? ఇప్పుడు ఇంత పెరిగింది కాబట్టి మనకు అవసరార్థం ఎంత ఉందో యాక్చువల్ గా అంతవరకే గోల్డ్ ఎక్కువ చేయాలి, అంతకు మించి అనవసరం. ఎందుకంటే దానికి టైం ఉందా లేదా? టైం 1 year ఉంటే గోల్డ్ షాపుల్లో స్కీమ్స్ ఉంటాయి. లేదు, టైం లేదు అనుకుంటే మటుకు మనకి ఇమీడియట్ గా కొనుక్కుంటారు, 80% కొంటారు. సో టైం ఉంది, 5 years 10 years పిల్ల పెళ్ళి ఉందో లేకపోతే ఇంకా ఏదైనా ఫంక్షన్ ఉందో అన్నప్పుడు లాంగ్ టర్మ్ ఉంటే మటుకు గోల్డ్ మనకి అవసరార్థం. ఇప్పుడు 5-10 years తర్వాత ఎంత కావాలి గోల్డ్, అవసరార్థం ఎంత కావాలి, దట్స్ ఇంపార్టెంట్. అంతవరకే చేయండి, అంతకుమించి ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. మీకు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి కదా. గోల్డ్ బిస్కెట్ అయినా లోన్ రాదు, ఆర్నమెంట్స్ ఉన్నా అబౌవ్ 1 kg రాదు, కాయిన్స్ ఉన్నా 50 coins, అంతకుమించి రాదు. అది మిగతాదంతా ఏమైపోను. సపోజ్ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు అనుకోండి, గోల్డ్ విపరీతంగా కొంటారు. ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చింది, ఆపద వచ్చింది, కోవిడ్ లాంటిది వచ్చింది, ఇమీడియట్ క్యాష్ కావాలి, అప్పుడు ఏం చేస్తారు? గోల్డ్ తీసుకోరు. ఎంతవరకు తీసుకుంటారు? లిమిటెడ్ తీసుకుంటారు. అప్పుడు ఇబ్బంది కదా. ఇన్వెస్ట్మెంట్ అనేది డెడ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ ని ఈ స్టేజ్ లో, ఈ లెవెల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చూడొద్దు. అవసరార్థం తప్పదు కాబట్టి మన టైం క్యాలిక్యులేషన్ బట్టి ఎక్రూడ్ చేసుకోవటం మంచిది. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇంకా పెరుగుతుంది కాబట్టి 2.5 లక్షలు అంటే 2 లక్షలు, మొన్నటిదాకా 2 లక్షలు అనేవాళ్ళం, ఇప్పుడు 2.5 లక్షలు వెళ్ళిపోతుంది. అది ఇంకా పెరుగుద్దా అంటే అప్పుడు కండిషన్స్ ప్రకారంగా. ఎందుకంటే మైనింగ్ లో ప్రొడక్షన్ తక్కువైంది, డిమాండ్ ఉంది, సప్లై లేదు. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై డిమాండ్ మరి రేటు పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. ప్లస్ యూసేజ్ ఇప్పుడు విపరీతంగా పెరుగుతుంది కన్సంప్షన్. ఎందుకంటే ప్రతి దాంట్లో, ఈవెన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ప్రతిదే, ఇప్పుడు ల్యాప్టాప్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, ఏదైనా కానీ, ఏరోప్లేన్స్ కానీ, ఎక్కడైనా సరే దే ఆర్ యూజింగ్ సిల్వర్. సో దానివల్ల యూసేజ్ పెరుగుతుంది. ఇప్పుడున్న కంపెనీస్ కే షార్టేజ్ ఉంటే ఇక ముందు కూడా వచ్చే కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యుఎస్, చైనా కూడా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ ఇండియాకి వచ్చి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేద్దామని ఆలోచన కూడా ఉంది. అలాంటి కంపెనీలు కూడా ఇక్కడ వచ్చినప్పుడు సిల్వర్ యూసేజ్ పెరుగుతున్నప్పుడు సోలార్ లో యూసేజ్ సిల్వర్ బాగా పెరుగుతుంది. తర్వాత టెలికామ్స్ లో పెరుగుతుంది. ఇట్లాంటి కంపెనీలు మనకు వచ్చినాయి అనుకోండి, డెఫినెట్ గా మరి డిఫరెన్స్ ఉంటుంది, కన్సంప్షన్ పెరుగుద్ది, అప్పుడు ఎక్కువ కావాలి, డిమాండ్ లేదు, అప్పుడు రేటు పెరుగుతూనే ఉంటుంది. పోతూనే ఉంటుందా అంటే ఇక ఆగేదిలే, తగ్గేదిలే అంటే అది మటుకు వెనక్కి తిరిగే ఛాన్స్ కనపడలేదు. అంటే ఆల్టర్నేట్ ఏమన్నా వస్తాయి. ఎందుకంటే మెటల్స్ లో ఈ 2 మెటల్స్ ఆల్టర్నేట్ ఏంటి? కాపర్ కూడా చిన్నగా నేను కూడా ఉన్నాను దారిలో అన్నట్టు చూపిస్తోంది. కాపర్ కూడా చిన్న కదలికలు వచ్చినాయి. ఇప్పుడు కాపర్ ని కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కొంతమంది ఒక రేంజ్ లో, అంటే విపరీతంగా కాదని కొంత పర్సెంటేజ్ దాంట్లో పెట్టుకోవడం బెస్ట్. అది కూడా దాంట్లో కూడా ఫైర్ వస్తుంది చిన్నగా. సో ఈ 2, ఎందుకంటే సిల్వర్ కూడా బాగా పెరిగింది కదా, 80,000 నుంచి 1,70,000 అంటే టూ మచ్ పెరిగిపోయింది. ఇప్పుడు అమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, ఇఫోరియా ఉంటుంది, అమ్మో పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది, తగ్గిపోద్ది ఇక్కడి నుంచి అనేది ఉంటది. అలా కొంతమంది చేస్తారు కాబట్టి దాంట్లో కూడా 10-20% తగ్గచ్చా అంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గుతుందా అంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా తగ్గుతుందని చెప్పలేము. బట్ వాళ్ళు బుక్ చేస్తే, ఇప్పుడు చైనా దాదాపుగా 3,000 tons ఎక్రూడ్ చేసింది గోల్డ్. వాళ్ళు గనక అమ్మటం మొదలు పెడితే 1,00,000 కంటే కిందకు వస్తుంది. అదైతే ఎందుకంటే పాత రికార్డ్స్ చూస్తే ఎప్పుడైనా సరే గోల్డ్ ఎప్పుడు పడింది అంటే ఇట్లా ఎక్కువ మంది చేసినప్పుడు జనరల్ గా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు విపరీతంగా ఎక్రూడ్ చేశారు కాబట్టి
ఈ చిన్న చిన్న కంట్రీస్ కూడా మనకి నిజంగా పివి నరసింహకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్ వల్ల ఇండియా ఎలా బయటపడిందని చూసుకున్న స్టడీ చేసి అది కేస్ స్టడీ లాగా. అప్పుడు ప్రతి కంట్రీ కూడా, చిన్న కంట్రీ కూడా దే ఆర్ ఫాలోయింగ్ అస్. ఎందుకంటే మనకి స్ట్రాంగ్ పారామీటర్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, మంచి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ కూడా కంటిన్యూషన్ అవ్వచ్చు. అంటే వీళ్ళు చేసే పద్ధతులు బాగున్నాయి అనేది బాగా ప్రబలింది. అందుకని అందరూ చేస్తున్నారు. ప్లస్ ఈ ఐఆర్సీ ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఇండియా రష్యా ఫామ్ అయిందో, యుఎస్ లో వెంటపూసలో వణుకొస్తుంది ఆయనకి. ఎందుకంటే డీడాలరైజ్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. ఎందుకంటే కన్వర్షన్ లో, ట్రేడ్ కన్వర్షన్ లో ఇంకా యుఎస్ లో డాలర్స్ లో కట్టాల్సిన అవసరం ఉండదు. అప్పుడేముంది, ఐఆర్సీ కరెన్సీ, కొత్త కరెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ కరెన్సీకి వస్తే వాళ్ళకి ఇబ్బంది. ట్రేడ్ కన్వర్షన్ లో $10 బిలియన్ మిగులుతాయి వాళ్ళకి. దానివల్ల యుఎస్ కి ఏంటి, మనలాగా లోన్స్ ఉండవు వాళ్ళకి. జీరో లోన్స్ కూడా కొన్ని సంవత్సరాలు ఇచ్చారు. ఇప్పుడు 3%, 4% చాలా తక్కువ. అంటే కారు పాడైపోయిందంటే రోడ్డు మీద పడేసి మళ్ళీ ఫోన్ చేస్తే కొత్త కారు ఇచ్చే అవకాశం ఉంది అక్కడ. ఇప్పుడుందా పరిస్థితి? ఇప్పుడు డెడ్ ఎకానమీ ఎవరిది? మీదా మాదా? ఇండియాదా మీదా? డెడ్ ఎకానమీ ఎవరిది? షట్ డౌన్ ఎవరిది? ఇప్పుడు మొత్తానికి దే ఆర్ డిఫేమింగ్ లైక్ ఎనీథింగ్. మనకి ఇది సదవకాశం. అమృత్ కాల్ స్టార్ట్ అయింది. కాకపోతే ఈక్విటీ, అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు దానికి ఆల్టర్నేట్ గా గోల్డ్, సిల్వర్ కొంచెం పెరుగుతాయి కాబట్టి పెరుగుతుంది. గోల్డ్ కొంచెం ఈ రకంగా ప్రభు గారు, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రాబోయే ఈ వారంలో ధనత్రయోదశి ఉంది. తప్పకుండా మన భారతదేశంలో ఈ పండగకి బంగారం చాలా మంది కొంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ ధనత్రయోదశి కానీ ఇంకా రాబోయే పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది రాబోయే నెలలో. ఈ పెళ్లిళ్ళ సీజన్ కి సంబంధించి అసలు బంగారం ఆగేది కానీ, లేదంటే స్వల్పంగా ఎక్కడైనా తగ్గే అవకాశం కానీ అసలు ఏమైనా ఉందంటారా? అంటే ఇది ఈక్విటీ మార్కెట్ అది సెటిల్ అయిపోతే యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ ఎప్పుడైనా సెటిల్ కావచ్చు. మేబీ ఆఫ్టర్ దివాళీ సెట్ కావచ్చు. దివాళీ సెట్ అయితే మార్కెట్, దివాళీ తర్వాత ఈక్విటీ మార్కెట్ పెరిగే అందుకే చెప్తున్నా, దివాళీ తర్వాత పెరగచ్చు. డిసెంబర్ లోపల 26,600, మనకి 26,277 ఆల్ టైమ్ హై. 26,600 రావచ్చు అంటే జెఫ్రీస్ కూడా చెప్పింది అంతవరకు ప్రాబబిలిటీస్ దేర్ అని. ప్రాబబిలిటీస్ ఉన్నాయి కాబట్టి దివాళీ తర్వాత పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే దివాళీ దాకా ఈ ట్రేడ్, ఇండియా మన యుఎస్ చైనా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి ట్యాక్స్లు అది ఏంటో తెలియాలి, డైరెక్షన్ తెలియాలి. ఆయన ఇంకా కొత్త ఇది వేస్తే ఇంకా కొత్త చెప్పలేమండి. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న వెలుగుంది. మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి యుఎస్ లో 2026. సో అక్కడ ఏదైనా సెనేట్స్ లో ఏదైనా కొంచెం ఇదైతే, ఆయనకి తగ్గితే డెఫినెట్ గా పార్టీ రీప్లేస్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఛాన్స్ ఉంది అక్కడ. ఆ ఛాన్స్ ఉంటే అప్పుడు మనకి, ఎందుకంటే చైనాలో జస్టిన్ ట్రూడోని మార్చారు కదా, మార్చి ఎలక్షన్స్ ముందు మార్చి వేరే వాళ్ళు బట్టి మళ్ళీ ఎలక్షన్ పెట్టారు. అట్లానే ఇక్కడ ఇంకా 3 ఇయర్స్ టైం ఉంది కాబట్టి 2026 లో వాళ్ళకు కూడా చాలా హోప్స్ ఉంది. యుఎస్ లో కూడా ఎందుకు కొట్టేసామరా బాబు, ఈయనకి ముందేమో ఇట్లా బాగా మేక్ అమెరికా గ్రేట్ అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అల్టిమేట్ ఎండ్ యూజర్ ఎవరండి? వాళ్లే కదా ఇబ్బంది పడేది. ఏది ఫార్మా కానీ ఏ ప్రోడక్ట్ అయినా ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సింది ఎవరు? మీరే కదా. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లా. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఉత్తేజం వాళ్ళకి ఇంకా లేదనుకుంటా. ఇప్పటిదాకా అసలు పెయిన్ తెలియట్లేదు వాళ్ళకి. సో మనకి ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఈ రిజల్ట్స్ అన్ని నెక్స్ట్ Q3, Q4 లో వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి పెయిన్ అంటే ఎంత డిఫరెన్స్ వస్తుందో దానికి దీనికి. దెన్ ఇట్ విల్ బి ఎఫెక్ట్ అనుకుంటా. అందుకనే అవుతున్నారేమో. లేదా చైతన్యం రావాలి కదా. అంతమంది ఇంత ఇబ్బంది పెడుతున్నా అసలు బయటికి రాకుండా, రివోల్ట్నెస్ లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. సో జనాలు బయటకు వస్తే గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఏ కంట్రీ అయినా వచ్చి రోడ్డు మీద మొత్తం కూర్చుంటే ఎవరు ఏం చేస్తారు? ఎవ్వరు ఏం చేయలేదు. 100% దిగి రావాల్సిందే. ఇప్పుడు మాగాంటి యుఎస్ ని మంచి చేస్తానని చెప్పి చెడు చేస్తున్నాడు ఆయన. ఇంకా సైలెంట్ ఉంటే ఎట్లా? దాని వల్ల ఇది పెరుగుతోంది ఇంత విపరీతంగా. ఇయర్ 60% అండి. 60% పెరిగింది. ఎక్కడ అసలు ఏ సంవత్సరం చూసాం 60% అంటే టూ మచ్ కదా. పడటం మొదలు పెట్టిందంటే, చైనా అమ్మటం మొదలు పెట్టిందంటే 1,00,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందంటే 90 to 1 lakh వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళు అమ్మకుండా ఇంకా ఎక్కువ చేస్తున్నారంటే ఇంకొంచెం అంత పెద్ద పడకపోవచ్చు. 10 to 20% పడే ఛాన్స్ ఉంది. అది మెయిన్ అండి. సరే శ్రీరామ్ చంద్రమూర్తి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే పసిడి ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు వెండి కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు వెండి మీద ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఉన్నారంటారు? వెండి మీద ఇన్వెస్టర్స్ ఎంతవరకు పెరిగారు? వెండి మీద ఇన్వెస్టర్స్ బాగా పెరిగారు అనడానికి నిదర్శనం ఎంసీఎక్స్ షేర్స్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా బాగా పెరుగుతున్నాయంటే. మొత్తం ఇప్పుడు బెనిఫిట్ అయ్యింది ఎవరంటే ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ బాగా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ట్రేడింగ్ పారామీటర్లో కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలాగే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బంగారం కొనలేని వాళ్ళందరూ వెండిలోకి వస్తున్నారు.
సో వెండి ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటంటే ఓన్లీ అది వరకు యూసేజ్ కింద వాడేవాళ్ళం, గిఫ్ట్ కింద వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అన్ని ఇండస్ట్రియల్ యూసేజ్కి బాగా ఉంది. సో ఇప్పుడు బంగారాన్ని డామినేట్ చేసేది వెండి, కంపల్సరీ కూడా డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ బంగారం కొంత తగ్గినా కానీ వెండి అయితే తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చిప్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు దీని యొక్క యూసేజ్ ఎక్కువ ఉంది. సో ఇన్వెస్టర్స్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే విషయం ఇప్పుడు రాబర్ట్ స్కిజియో కూడా చెప్పారు. ఆయన అప్పుడు 1 month బ్యాక్ చెప్పినప్పుడు 1 lakh అవుతుంది, 1,50,000 దాకా కూడా అవుతుంది. ఇక నెక్స్ట్ ఆల్టర్నేట్ బిట్ కాయిన్ కన్నా కూడా వెండి ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అనేది చెప్తున్నారు. సో వెండి అయితే ఇప్పటికీ మేము స్ట్రాంగ్ గ్రోత్ అయితే సజెస్ట్ చేస్తున్నాం. వెండి బాగానే మూవ్మెంట్ ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా కానీ అలాగే ఈవెన్ ఇండియాలో కానీ ఇండియాలో ఏమవుతుంది, గోల్డ్ కొనలేని వాళ్ళు ఇటు వెండికి వస్తారు కాబట్టి అక్కడ ఇక్కడ కన్సంప్షన్ ఉంది. సో ఈవెన్ ఇవాళ జ్యువెలరీ షాప్కి వెళ్తే ఇప్పుడు ఎక్కువ బయింగ్ జరిగేది వెండికే జరుగుతుంది. అది కూడా ఎందుకంటే ఆల్టర్నేటివ్ కింద ఎక్కువ వాడతాం కాబట్టి వెండి యూసేజ్ రానున్న రోజుల్లో ఇంకా బాగా ఉంటుందండి. సో వెండిలో డెఫినెట్గా, ఎందుకంటే ఈవెన్ స్టాటిస్టిక్స్ డేటా కూడా చెప్పేది కన్ఫర్మ్ చేసేది అంటే సిల్వర్ కన్ఫర్మ్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది. ఈ చార్ట్స్ కానీ లేకపోతే ఈవెన్ స్టాటిస్టిక్ డేటా కూడా చెప్పేది ఏంటంటే వెండిలో పొజిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కానీ వెండి ఇంపోర్ట్స్ ఎక్కువ జరుగుతుంది. సో వెండి అయితే బాగా గ్రోత్ ఉంది. బిలీవబుల్ అవ్వచ్చు కొంచెం. ఈవెన్ ఎంత ఫాస్ట్గా ఒకవేళ డౌన్ అయినా మళ్ళీ పుల్ బ్యాక్ ఛాన్సెస్ వెంటనే ఓకే ఎక్కువ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీరామ్ చంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ ప్రభు గారు. సో మనం చూసుకుంటే బంగారం ధరలు ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది. సో ఇంకా రాబోయే కాలంలో ఇంకా 1,50,000 వరకు చేరే అవకాశం ఉంది. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్లో ఏమైనా చేంజెస్ జరిగితే కనుక బంగారం స్వల్ప మేర తగ్గే అవకాశం ఉందని చెప్పి అయితే ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.